మన పాపముల నిమిత్తం అన్న. నీకు చదువు వచ్చినా రాకపోయినా నీవు పాపాత్ముడివే. చదువు వచ్చినా రాకపోయినా నేను పాపాత్ముడనే. పాయింట్ వేసుకునే పాపాత్ముడే, పాయింట్ వేసుకోకపోయినా పాపాత్ముడే. ఏమండి, ప్రతి ఒక్కరూ పాపాత్ములై ఉండగా ఇలాంటి పాపాత్ముల కొరకు యేసు ప్రభువారు ఏం చేసినారంట? పాపముల విషయమై ఆయన చనిపోయెను అని చదువుతూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారి పాపము లేని పరిశుద్ధ జీవితం మనల్ని ఏం చేస్తుంది? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఎవరు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలా? ఎవరు ఒప్పుకోవాలా? ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా. ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత వరే కొంచెం ఈ కొబ్బరికాయ కొట్టినా పోరా అని అంటాను. చర్చి కాడ మొక్కుకోయినది నేనుండి కాదు, నువ్వు